అసలు ఏ బస్సులో వెళ్తున్నా ఏంది అని అందులో మనం వచ్చేసి వెస్ట్ రైల్వే స్టేషన్ అయితే తీసుకోవాలి. ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. బోర్డు అయితే క్లియర్ గా ఉంటది, ఇక్కడ ఇబ్బంది లేదు. యాక్చువల్లీ షెడ్యూల్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందలే వచ్చింది అనమాట. సో నేనైతే ఒక స్నాక్ ఒకటి తీసుకున్నాను అండ్ ఓఆర్ఎస్ డ్రింక్ ఒకటి తీసుకున్నా. సో ఇదిగోండి ఫైనల్లీ బస్ స్టాండ్ కి అయితే వచ్చాం. ఇదే మెట్రో పిఎన్బిఎస్ కి వెళ్తుంది, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కి అయితే. నేను ఈ రోజు బస్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా. అదేంది బస్ లో ట్రావెల్ చేస్తూ రైల్వే స్టేషన్ ముందు ఉన్నా అనుకుంటున్నారా? నేను ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ముందలైతే ఉన్నాను. సో నేను ఇప్పుడే ఒక ట్రైన్ దిగాను అనమాట, సాయినగర్ షిరిడి టు తిరుపతి ఎక్స్ప్రెస్. దాన్ని ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి. సో నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళబోతున్నాను. అది కూడా మెట్రోలో చాలా తక్కువ కాస్ట్ లో అయితే వెళ్ళబోతున్నాను. మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. వన్స్ నేను బస్ స్టాండ్ కి వెళ్ళిన తర్వాత మీకైతే క్లియర్ డీటెయిల్స్ ఇస్తా, అసలు ఏ బస్సులో వెళ్తున్నా ఏంది అని. సో మనం రైల్వే స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి వెళ్ళడానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ వెస్ట్, ఈస్ట్ రెండు రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి. అందులో మనం వచ్చేసి వెస్ట్ రైల్వే స్టేషన్ అయితే తీసుకోవాలి. సో సికింద్రాబాద్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సికింద్రాబాద్ వెస్ట్ అయితే వస్తుంది. జస్ట్ 5 మినిట్స్ వాక్. ఇదిగోండి ఒక 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చాను. పైకి అయితే వెళ్దాం. మనం టికెట్స్ కూడా ఆన్లైన్ లో తీసేసుకోవచ్చు, పేటిఎం కానీ ఫోన్ పే కానీ దేంట్లోనే దొరుకుద్ది. లేదనుకుంటే ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు నేనైతే ఓ క్యాబ్లు గీబులు పట్టుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు మెట్రో అలవాటు అయిన కాడ నుంచి మెట్రోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే టైం సేవింగ్. ఇదైతే 15-20 నిమిషాలు వెళ్ళిపోద్ది. క్యాబ్లో వెళ్ళాలంటే దాదాపు 30 నిమిషాలు టైం పట్టుద్ది. అండ్ దీని టికెట్ వచ్చేసి 30 రూపాయలు మాత్రమే. అదే క్యాబ్లో వెళ్ళాలంటే దాదాపు 200-300 పైన ఖర్చు అవుతుంది అనమాట. సో టికెట్ అది స్కాన్ చేసి లోపలికి రాగానే ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ ట్రైన్ టువర్డ్స్ ఎంజీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళమంటుంది. బోర్డు అయితే క్లియర్ గా ఉంటుంది, ఇక్కడ ఇబ్బంది లేదు, హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సెక్యూరిటీ స్కానింగ్ ఉంటుంది. టికెట్స్ కౌంటర్ కూడా ఇక్కడేనమాట, ఇక్కడే ఇస్తారు టికెట్స్ కూడా. సో ఇదైతే డిస్ప్లే చేస్తారు చూడొచ్చు, ఎంజీ బస్ స్టాండ్ కి 9 మినిట్స్ లో మనకి నెక్స్ట్ ట్రైన్ ఉందని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మనం వెళ్ళాల్సిన మెట్రో అయితే వచ్చింది చూడండి, ఎంజీ బస్ స్టాండ్ కి వెళ్ళేది ఇదేనమాట. అండ్ మోస్ట్లీ మనకి హైదరాబాద్ మెట్రోలో లేడీస్ అయితే ఎక్కువ వర్క్ చేస్తారు. నేను చూడటము ఇది దాటేస్తుంది, అయిపోయింది. సో ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉందన్నమాట, బట్ కూర్చోడానికి లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ క్లియర్ వ్యూ మెట్రోలో నుంచి. అండ్ సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో నుంచి ఎంజీబీఎస్ కి ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 13-14 నిమిషాలు పడుతుంది అనమాట. జర్నీ టైం వచ్చి 7 స్టాప్స్ అయితే ఉంటుంది మధ్యలో. ప్రయాణికులందరికీ విజ్ఞప్తి, అగలా స్టేషన్ ముషీరాబాద్. డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ది లెఫ్ట్. ఎల్ఐసి ఎంజీ బస్ స్టేషన్. అబ్బా 15 నిమిషాల్లో ఎంజీ బస్ స్టాండ్ కి అయితే వచ్చాము. లాస్ట్ స్టేషన్ అనమాట ఈ ట్రైన్ కి. ఇది వచ్చేసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళుద్ది జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ కి అయితే. సో ఇదిగోండి ఫైనల్లీ బస్ స్టాండ్ కి అయితే వచ్చాం. ఇదే మెట్రో, ఇది బస్ స్టాండ్. జమ్మని వచ్చాం అనమాట, మామూలుగా కాదు. అండ్ మన బస్ అయితే అదిగోండి అక్కడే ఉంది, ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్. యాక్చువల్లీ షెడ్యూల్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందలే వచ్చింది అనమాట. 10:30కి అది షెడ్యూల్ టైము, బట్ ముందలుగానే వచ్చింది 10 కల్లా. నేనైతే రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, బట్ డైరెక్ట్ టికెట్ అయితే తీసుకుంటా. ఇది మిస్ అయితే ఇంకా నెక్స్ట్ 2 అవర్స్ వరకు ఏ ఏసీ బస్ అయితే అవైలబుల్ లేదు. ఈ ఎండలకి నాన్ ఏసీలో ట్రావెల్ చేస్తే ఇంకా అంతే బాయిల్ అయిపోతాము. సో బెటర్ దీన్నే పట్టుకుందాం, దొరుకుద్దిలేండి, ఏడే ఉంది. ఇంకో రీజన్ ఏంటి అంటే నేను పర్టికులర్ గా ఈ డాల్ఫిన్ క్రూజ్ ని ఇప్పుడు చేయడానికి హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బస్సు. అందుకే ఈ బస్ అయితే నేను పట్టుకుందాము అని చెప్పి ఇంత ఫాస్ట్ గా వస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదే మనది ఏపీఎస్ఆర్టీసీ డాల్ఫిన్ క్రూజ్ మల్టీ యాక్సిల్ వోల్వో 9400 బస్సు. జర్నీ అయితే అదిరిపోద్ది. చలో లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకుందాం. సో బస్ అయితే బిఫోర్ టైం వచ్చేసిన ప్యాసింజర్ ఎవరు రావాలంట. సో దాదాపు 15-20 మినిట్స్ ఇక్కడే ఉంటుందని అయితే చెప్పారు. సో నేనైతే ఒక స్నాక్ ఒకటి తీసుకున్నాను అండ్ ఓఆర్ఎస్ డ్రింక్ ఒకటి తీసుకున్నా ఎనర్జీ కోసం. అండ్ ఇదేనమాట మన బస్ అయితే డాల్ఫిన్ క్రూజ్ విజయవాడ, బిహెచ్ఎల్ టు విజయవాడ. ఈ బస్ సర్వీస్ నెంబర్ వచ్చి 3572 అనమాట. మనకి ఈ బస్సు 5 అవర్స్ లోనే ఎంజీబీఎస్ నుంచి విజయవాడ పిఎన్బిఎస్ కి వెళ్తుంది, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కి అయితే. సో అందుకే నేను పరిగెత్తుకుంటా ఈ బస్ ఎక్కుదామని అయితే వచ్చాను. సో ఈ డాల్ఫిన్ క్రూజ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ సర్వీసెస్ అనమాట. ఏపీఎస్ఆర్టీసీ నుంచి కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఓల్వో బస్సులు విత్ ఎయిర్ సస్పెన్షన్, మల్టీ యాక్సెల్ బస్సెస్ చాలా బాగుంటది అనమాట జర్నీ అయితే ఇందులో. అండ్ ఆల్సో ఈ బస్ యొక్క సీటింగ్ కెపాసిటీ కన్నా చూసుకున్నట్టయితే 37 సీట్స్ అయితే ఉంటాయి మొత్తము. సెమీ స్లీపర్ అనమాట, కొంచెం రిక్లైనింగ్ అయితే ఉంటుంది. ఇది వితౌట్ రిక్లైన్, ఇది విత్ రిక్లైన్. ఇంకా కనుక్కోవచ్చు కావాలనుకునే పని అయితే. సో నేను ఎప్పుడు బస్సు ఎక్కినా ఫ్రంట్ సీట్ అయితే ప్రిఫర్ చేస్తే, ఎస్పెషల్లీ ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో. ఎందుకు అంటే లెగ్ రూమ్ చూసారా ఎంత ఎక్కువ వస్తుందో. అండ్ ఆల్సో చిన్న పౌచ్ వస్తుంది అండ్ చిన్న వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా వస్తాయి. ఫ్రంట్ సీట్ కొన్ని అడ్వాంటేజ్ ఇది. కావాలంటే కాళ్ళు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, బట్ నేనైతే సజెస్ట్ చేయను. అండ్ ఆల్సో ఇక్కడ మనకు వచ్చేసి అండర్ థై సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, పడుకున్నప్పుడు హ్యాపీగా
అండర్ థై సపోర్ట్ కూడా అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏసీ సాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి రిక్లైనింగ్ లివర్ అండ్ కర్టన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లైట్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టీవీ అయితే ఉంది. అండ్ ఆల్సో టికెట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే చూడొచ్చు ఎంజీబీఎస్ టు విజయవాడ నాకు వచ్చేసి 770 రూపాయలు అయితే పడింది. టోటల్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసేది వచ్చేసి 269 కిలోమీటర్స్ అనమాట. సో ఫైనల్లీ ఎంజీబీఎస్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ 10:30కి. అండ్ మనకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారనమాట, కాంప్లిమెంటరీ. ఓన్లీ వాటర్ బాటిల్ మాత్రమే ఉంటుంది, స్నాక్స్ అటువంటివి అయితే ఏముండవు. అండ్ ఇదిగోండి ఇదే మనం ఇంతకు వచ్చిన మెట్రో అయితే ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది బస్ అయితే. ఈ రోజు అయితే సిటీ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఎల్బీ నగర్ క్రాస్ అయ్యేసరికి మనకి 40 మినిట్స్ టైం పట్టింది అనమాట. సో బస్ అయితే ఎంజీబీఎస్ దాటిన తర్వాత ఎక్కడ ఆగలేదు, అంటే దిల్సుఖ్ నగర్ ఇట్లా దగ్గర కూడా అయితే ఏం ఆగలేదు అనమాట. ఒకవేళ ఎవరైనా రోడ్డు మీద ఆపితే ఆగుతున్నాడు, లేదంటే డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఏ బస్ స్టాండ్ లోకి అయితే దూరట్లేదు, ఎక్కడ వెయిట్ చేయట్లా ప్యాసింజర్స్ కోసం. సో మనమైతే ఎగ్జాక్ట్లీ 10:30కి బయలుదేరాము. వీళ్ళు విజయవాడ చెప్పిన టైం వచ్చేసి 3:30 అనమాట. ఎగ్జాక్ట్లీ 5 అవర్స్. చూద్దాం ఏ టైంకి అయితే వెళ్తాము. సో మనకి ఈ డాల్ఫిన్ క్రూజ్ బస్సులకి ఈ నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? ఇనిషియల్లీ డాల్ఫిన్ క్రూజ్ బస్సులు స్టార్ట్ చేసింది విశాఖపట్నం నుంచి. విశాఖపట్నం నుంచి ఆల్ ఓవర్ ద ఏపీ అండ్ తెలంగాణ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి, మంచి బస్సులు, మంచి కంఫర్టబుల్ బస్సెస్తో అనే ఉద్దేశంతో ఈ డాల్ఫిన్ క్రూజ్ బస్సులను అయితే స్టార్ట్ చేశారు. మనకి విశాఖపట్నంలో డాల్ఫిన్ నోస్ హిల్స్ అయితే ఉన్నాయి కదా, దాని పేరు తీసుకొచ్చి దీనికి డాల్ఫిన్ క్రూజ్ అని అయితే పెట్టారనమాట. ఎందుకంటే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ బస్సులు. తర్వాత ఈ బస్సెస్ కి కొంచెం మంచి ఆదరణ రావడంతో ఈ బస్సెస్ ని అన్ని రూట్స్ లో అయితే తీసుకొచ్చారు. మేజర్ రూట్స్ లో ఈ బస్సెస్ ఏవైతే ఉంటాయి మనకి ఓన్లీ మేజర్ సిటీస్ లోనే తిరుగుతాయి. సో రోడ్ అయితే మీడియం ట్రాఫిక్ తో ఉంది. మనకి బస్ స్పీడ్ అయితే చూడొచ్చు 80 అయితే మినిమం మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఒక్కో దగ్గర 90-100 కూడా అయితే టచ్ అవుతుంది బస్ స్పీడ్. బాగా లాగుతున్నాడనే చెప్పొచ్చు. సో మనమైతే ఇప్పుడు పంతంగి టోల్ ప్లాజాకి అయితే వచ్చాము. ఇక్కడ బస్ కి టోల్ కనుక చూసుకున్నట్టయితే 305 రూపీస్ అనమాట. 305 రూపీస్ ఉంటుంది బస్ కి టోల్ ఇక్కడ వచ్చేసి. సో ఎగ్జాక్ట్లీ సూర్యాపేట ముందల అనమాట హోటల్ సాయి ప్రియ అనే ప్లేస్ లో అయితే మన ఫుడ్ కోసం అయితే ఆపారు. సో చూస్తున్నారా ఇదేనమాట మన ఫుడ్ పాయింట్ అయితే 12:30కి ఎగ్జాక్ట్లీ ఆపారు. దాదాపు హైదరాబాద్ నుంచి మనం బయలుదేరి 2 అవర్స్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో 110 కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట. సో ఫుడ్ కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుద్ది, తిందాం. సో ఈ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో అస్సలు బాగాలేదన్నమాట, చాలా యావరేజ్. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు, సర్వీస్ చాలా లేట్ ఉంది. ఫుడ్ టేస్ట్ ఓకే బట్ ఇట్లాంటి చోట్ల ఆపడం అనేది కొంచెం ఇబ్బంది అయిన విషయమే చెప్పాలంటే. కొంచెం మంచి చోట్ల ఆపాల్సింది. సో మరో టోల్ ప్లాజాకి అయితే వచ్చాము. దీని పేరే నార్గేట్పల్లి టోల్ ప్లాజా. సూర్యాపేట ముందలైతే ఉంటది అనమాట. ఎగ్జాక్ట్లీ కొంతసేపులో సూర్యాపేట అయితే వచ్చేస్తుంది. సో మనకి హైవే ఏదైతే ఉందో ఇది NH65 అనమాట. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఒకటే హైవే, డైవర్షన్స్ ఏమీ ఉండవు, స్ట్రైట్ రోడ్డు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న రివర్ ఏదైతే ఉందో ఇది మూసీ రివర్. ఆల్మోస్ట్ ఎండిపోయింది, అక్కడక్కడ కొన్ని వాటర్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. బట్ చాలా వరకు ఎండిపోయింది మీరు కనుక చూసుకున్నట్టయితే. సో మన బస్సు అయితే బైపాస్ నుంచి దిగేసి సూర్యాపేట సిటీ లోపలికి వెళ్తుంది. చూడొచ్చు సూర్యాపేటలో నుంచి వెళ్తుంది అనమాట. నాకు తెలిసి బస్కి స్టాప్స్ వచ్చేసి సూర్యాపేట అండ్ కోదాడ్ ఈ రెండిట్లో ఉంటుంది, ఇంకైతే ఎక్కడా లేదు. చూద్దాం కోదాడ్లో ఉందో లేదా అని. ఇప్పుడైతే సూర్యాపేటలోకి వెళ్తుంది. సో ఇటు వెళ్తే సూర్యాపేట టౌన్లోకి అయితే వెళ్తాము. కొత్త బస్ స్టాండ్ అటు సైడ్ ఉంటుంది అనమాట. మనమైతే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో వెల్కమ్ టు సూర్యాపేట బస్ స్టాండ్కి అయితే వచ్చాము. సో ఇవి వచ్చేసి TSRTC సూపర్ లగ్జరీ బస్సెస్ అనమాట. అండ్ ఆ ముందర వెళ్తుంది చూడండి, అది లహరి బస్సు. అండ్ ఇది TSRTC గరుడ. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి లహరి స్లీపర్ బస్సు, స్లీపర్ కమ్ సీటర్ అనమాట. ఇది వచ్చి దీన్ని అయితే క్రాస్ వెళ్ళిపోతున్నాం మనం. సో ఫైనల్లీ మన బస్సు అయితే విజయవాడకి వచ్చిందనమాట. టైం వచ్చి 3:40 అయితే అవుతుంది. ఇప్పుడు విజయవాడ ఎంటర్ అయింది. జస్ట్ ఒక 3-4 మినిట్స్ బ్యాక్ ఎంటర్ అయింది. మామూలుగా 3:30కి దింపుతా అనింది. నేను అనుకోవడం బస్ స్టాండ్కి వెళ్ళేసరికి 4 అయిపోవచ్చు ఈజీగా. సో 5.5 అవర్స్ టైం పట్టింది హైదరాబాద్ టు విజయవాడ రావడానికి. మన బస్కి అయితే విత్ లంచ్ బ్రేక్తో కూడా కలిపి. సో ఫ్లైఓవర్ మీదకి అయితే ఎక్కేసాం అనమాట.
ఫ్లైఓవర్ మీద ఎత్తుంది చూడొచ్చు మన బస్సు అయితే. ఈ బిల్డింగ్స్ ఇంతకుముందు ఉన్నాయా ఏమో, నాకేదో కొత్త చూస్తున్నట్టుంది. విజయవాడకి వచ్చి చాలా రోజులైంది. ఏ కొన్ని బిల్డింగ్స్ ఇది చూసాను నేను, ఇది ఎప్పటి నుంచో చూసా. ఏ కొన్ని బిల్డింగ్స్ కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో గైస్ ఎగ్జాక్ట్లీ 4 o'clock లోపు అయితే మనల్ని విజయవాడలో దింపేశారనమాట బస్ అయితే. సో బస్ అయితే కొంచెం ఒక ½ an hour డిలే అయితే అయింది. బట్ బస్ జర్నీ అయితే చాలా మంచిగా జరిగింది. గుడ్. బట్ ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువ, మరి 770 రూపాయలు అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. బట్ ఇంకా డాల్ఫిన్ క్రూజ్ కాబట్టి ఆ పేరుకి పెట్టాలన్నమాట. సో అది గైస్ ఈ వీడియో మీద నచ్చింది అనుకుంటే వీడియో నచ్చాడు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ముందుకైతే వచ్చేస్తే సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.